ఆ ఇద్దరు కూటమి పార్టీ నేతలే. ఒకరు జనసేన తరపున మంత్రి కాగా మరొకరు టీడీపీ తరపున ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ ఉన్నారు. కొద్ది రోజుల క్రితం వరకు పరిస్థితి బాగానే ఉన్నా ఇప్పుడు మాత్రం ఇద్దరికి దూరం పెరిగింది. వ్యవహారం ఎక్కడ చెడిందో అర్థం కాక క్యాడర్ అయోమయానికి లోనవుతున్నారు. ఇటీవల చోటు చేసుకుంటున్న ఘటనలతో రాజమండ్రిలో మంత్రి కందుల దుర్గేష్, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుల మధ్య గ్యాప్ బాగా పెరిగిందనే టాక్ నడుస్తోంది. రాజమండ్రి నగర నియోజకవర్గం పరిధిలో ఏ పనైనా స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆధ్వర్యంలోనే జరుగుతాయి. ఏ ప్రభుత్వ శాఖ చేపట్టే పనులైనా, మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టే పనులైనా పెత్తనం సిటీ ఎమ్మెల్యేదే. అయితే కొన్ని నెలల క్రితం అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా రాజమండ్రి పుష్కర్ ఘాట్ వద్ద కోట్ల రూపాయల ఖర్చుతో పుష్కరాల కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. వీటిలో హ్యావ్లాక్ వంతెన ఆధునీకరణ, బ్రిడ్జ్ లంకలో వాటర్ స్పోర్ట్స్ మొదలుకుని పుష్కర ఘాట్లో అనేక ఆధునీకరణ పనులు చేపట్టాల్సి ఉంది. అయితే గోదావరి పుష్కరాలకు సంబంధించిన పనులన్నీ పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్ ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. కాగా పుష్కర ఘాట్ సమీపంలో 8 కోట్లతో మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన పనుల్ని స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పర్యవేక్షిస్తున్నారు. 2 పనులకు నిధులిచ్చేది ప్రభుత్వమే అయినా మంత్రి, ఎమ్మెల్యేలిద్దరూ కూటమికి చెందిన వారి అయినా ఒకరితో ఒకరికి సంబంధం లేనట్టే వ్యవహరిస్తున్నారు. పుష్కరాలకు సంబంధించిన అన్ని అభివృద్ధి పనుల గురించి మంత్రి దుర్గేష్ అధికారులతో చర్చిస్తున్నారు. ఇందులో స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రమేయం ఎక్కడా కనిపించడం లేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమండ్రి పర్యటన సందర్భంగా పుష్కర్ ఘాట్ల దగ్గర ఏర్పాట్లను పరిశీలించేందుకు మంత్రి దుర్గేష్ అధికారులతో కలిసి పర్యటించారు. మంత్రి పర్యటన గురించి తమకు తెలియదని, ఎటువంటి సమాచారం ఇవ్వలేదంటూ రాజమండ్రి టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆరోపిస్తున్నారు. దీంతో మంత్రి, ఎమ్మెల్యేల మధ్య విభేదాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. టూరిజం డిపార్ట్మెంట్ నుంచి అయితే మాత్రం మాకు ఏ విధమైన సమాచారం లేదు. వాళ్ళు ఏమీ మమ్మల్ని సంప్రదించట్లేదు ఈ వర్క్ జరుగుతున్న విషయాన్ని. సరే, సంప్రదించడానికి వారికి సుముఖంగా లేరన్న భావనతో మా మున్సిపల్ కమిషనర్ గారిని మాత్రం ప్రతిదీ సమీక్షించమనేది జరిగింది. పుష్కర్ ఘాట్ లో జరుగుతున్న పనులపై కూడా ఎమ్మెల్యే తీవ్రంగా స్పందించారు. 94 కోట్ల రూపాయల ఖర్చుతో జరుగుతున్న ఈ పనులన్నీ కందుల దుర్గేష్ ఆధ్వర్యంలోని పర్యాటక శాఖ ఆధ్వర్యంలోనే జరుగుతున్నా ఏం జరుగుతుందో తనకు అర్థం కావడం లేదన్నట్లు మాట్లాడారు. ఘాట్లో జారుడు టైల్స్ వేయడంపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా గోదావరి మాత విగ్రహం ఎదురుగా ఏర్పాటు చేస్తున్న ఫౌంటైన్ పై కూడా అసహనం వ్యక్తం చేశారు. స్థానిక బీజేపీ ఎంపీ పురంధేశ్వరితో మాట్లాడి ఈ పనులన్నీ నిలుపుదల చేయిస్తామని చెప్పడం చూస్తుంటే మంత్రి దుర్గేష్ పై ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు కనిపిస్తోంది. మరోవైపు జనసేన నేతలు పవన్ కళ్యాణ్ ను ఆహ్వానిస్తూ వేసిన ఫ్లెక్సీలపైన స్థానిక కూటమి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఫోటో వేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. రాజమండ్రిలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయనే చర్చ జరుగుతోంది. మీడియాతో మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే వాసు పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా ఆ విషయాలను జనసేనకు చెందిన మంత్రి కందుల దుర్గేష్నే అడగాలని బదులిచ్చారు. మరి ఆదిరెడ్డి వాసుపై మంత్రి దుర్గేష్ ఎలా స్పందిస్తారో చూడాలి.